చీ అమ్మా ఏంద్రా ఇది, అసలు ఏంది ఇది ట్రయల్ ఆర్ 50 అన్నమాట. మాత్రం ఇంకా సియటే ఉంది. సో సియట్ కూడా చేంజ్ చేస్తా ముందు, బట్ ఎప్పుడో తెలీదు. ట్యూబ్లెస్ అని ఉంది. ఎప్పుడు చూసుకున్నా 1 వీక్ తర్వాత చూసుకున్నా. కొంచెం ఇట్లా ఎందుకో ఇట్లా భయమైనట్టు అనిపించింది. బట్ నడుపుతూ What's up guys, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినమోతం ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడైతే మనమైతే 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో ఉన్నాము. ఎక్కడికి? బెంగళూరుకి. అంటే బేసిక్గా రప్తాడు దగ్గరలో ఉన్నామన్నమాట. సో ఎప్పటి నుంచో చేయాలనుకున్న వీడియో ఇది. చీ అమ్మా ఏంద్రా ఇది, అసలు ఏంది ఇది, ఓబో. నా హెల్మెట్ ఇంకా ఘోరంగా ఉంది యాక్చువల్గా. నేను హెల్మెట్ చూసినా, ఇది చూసినా, బట్ అమ్మ ఇవి చూడలా, ఎంత ఘోరం అయిపోయింది. వీడియో ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, చెయ్యాలని, బట్ కుదరలేదు. అందుకే ఇప్పుడు చేస్తున్నా. మీరు నా రేర్ టైర్ చూస్తున్నట్టయితే మనకి సియట్ టైర్ ఉండే ఎక్సెల్, బట్ ఇప్పుడు మన దగ్గర ఉంది 120/80/17 రేర్ టైర్ వచ్చేసి రైజ్ అన్నమాట. రైజ్ 3600 చేంజ్ పడింది. అమేజింగ్ టైర్. అండ్ రేస్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. రేస్ ఆర్ ట్రయల్ రేస్, ట్రయల్ ఆర్ అండ్ టూర్ ఆర్, ఇంకోటి ఏదో ఉంటుంది, ఏది గుర్తు రావట్లా. ట్రయల్ ఆర్, టూర్ ఆర్, ఇంకోటి ఉంటుంది, కింద పెడతా చూడండి, గుర్తు రావట్లా. సో ఇది ట్రయల్ ఆర్ 50 అన్నమాట. డ్యూయల్ పర్పస్కి, ఎలా అంటే ఆఫ్ రోడ్కి అండ్ ఆన్ రోడ్కి రెండింటికి చాలా బాగుంటుంది అనమాట రైజ్ ట్రయల్ ఆర్. అండ్ మీరు చూస్తున్నట్టయితే గ్రిప్ మాత్రం క్రేజీ ఉంది. ఇప్పటికీ ఒక 500 కిలోమీటర్స్ రైడ్ చేసిన ఈ కొత్త టైర్ పైన. అండ్ గ్రిప్ మాత్రం క్రేజీ ఉంది. అండ్ నాకు సియట్లో అంత కాన్ఫిడెన్స్ లేకపోతుండే అనమాట, బట్ రైజ్ ట్రయల్ ఆర్లో మాత్రం క్రేజీ కాన్ఫిడెన్స్. స్టార్టింగ్లో టర్నింగ్లో కార్నరింగ్లో కొంచెం ఇట్లా భయమైనట్టు అనిపించింది. బట్ నడుపుతూ ఉంటుంటే క్రేజీ అనిపించింది. అంటే నీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిపోయింది అనమాట. మంచిగా అనిపిస్తుంది. ఫ్రంట్ మాత్రం ఇంకా సియటే ఉంది. సో సియట్ కూడా చేంజ్ చేస్తా ముందు, బట్ ఎప్పుడో తెలీదు. బట్ ఈ టైర్ మాత్రం, దాని గ్రిప్ మాత్రం నేను ఇంకా ఆఫ్ రోడింగ్ టెస్ట్ అయితే చేయలేదు, ఆన్ రోడింగ్ టెస్ట్ అయితే చేసిన, బట్ అమేజింగ్ ఉంది. అయితే ఇక్కడ చూస్తే నైలాన్ మేడ్ ఇన్ ఇండియా ట్యూబ్లెస్ అని ఉంది. ట్యూబ్లెస్ అంటే ఇది ట్యూబ్లెస్సా అని మీరు అడగచ్చు, కానీ కాదు, లోపల నా పాత ట్యూబ్ ఉందన్నమాట. కాకపోతే సర్ప్రైజ్ ఏంటంటే నేను ట్యూబ్ అడిగిన, నాకు ఇచ్చినప్పుడు ట్యూబే చూసిన, లోపలికి వెళ్ళి వేరే దాంట్లోకి వెళ్ళి తీసుకొని లోపలికి వెళ్ళండి ఫిట్ చేయడానికి. దీనమ్మ నేను చూడలేను, టైర్ని మొత్తం అబ్జర్వ్ చేసిన, బట్ ట్యూబ్లెస్ అని చూడలే. షాప్లో సాయిరామ్ టైర్స్లో చేయించిన అనమాట. అడ్రస్ కావాలంటే చెప్పండి, పెడతా కోటిలో. ట్యూబ్లెస్ అని ఉంది. ఎప్పుడు చూసుకున్నా 1 వీక్ తర్వాత చూసుకున్నా. ఇదేంది ట్యూబ్లెస్ ఉంది, నేనేమన్నా ట్యూబ్ వేయించిన, క్లియర్గా అది ట్యూబ్ అనే చూసిన నేను. ఇదేమో ట్యూబ్లెస్ అంటాడు. ఆయన కూడా క్లియర్గా అడిగిండు నన్ను, ట్యూబ్ కదా అని అడిగాడు. అవును అన్న, ట్యూబ్లెస్ ఇచ్చాడు. నేను చూసిన టైర్ ఒకటి, దీనికి వచ్చిన టైర్ ఒకటి. నాకు ఇప్పుడు అర్థం అవ్వట్లా అసలు అది కరెక్ట్ ఉందా లేదా, అంటే మన ప్రాబ్లం అవుతుందా, రిమ్ చేంజ్ చేయాలంటారు ట్యూబ్లెస్ అయితే అని చెప్పేసి అనుకున్నా. బట్ సేమ్ అలానే ఇంకొక పర్సన్ కూడా చేయించాడు అనమాట, నాకు తెలిసిన పర్సన్. తను కూడా సేమ్ అలానే అన్నాడు, ప్రాబ్లం లేదు, లోపల ట్యూబ్ ఉంది కాబట్టి దట్స్ ఫైన్, నడుస్తుందని చెప్పేసి అన్నాడు. హోప్ఫుల్లీ బాగుంటుందని అనుకుంటున్నా. సో బేసిక్గా ఇది ఇప్పుడు మనకి ట్యూబ్లెస్ టైర్ విత్ ట్యూబ్ అయిందనమాట. ఫర్ ఎస్జీ అడ్వెంచర్కి ట్యూబ్లెస్. ఎనీవే, బట్ కమింగ్ టు యాక్చువల్ టాపిక్, నాకు మాత్రం భలే అనిపించింది ట్రయల్ ఆర్. టూర్ ఆర్ అని చెప్పేసి ఉంది, ఇంకోటి గుర్తు రావట్లేదు ఇప్పటికి కూడా. అదేమో కోర్ ఆఫ్ రోడింగ్ ఒకటి ఉంటుంది, తక్కువ ఆన్ రోడింగ్కి అట్లా పర్సంటేజ్ ఉంటుంది అన్నమాట. వీళ్ళ దగ్గర 3 కేటగిరీస్ ఉంటాయి.
ఇది మాత్రం 50-50 ట్రయల్ ఆర్ తీసుకుంటే తీసుకోండి ఎస్డి అడ్వెంచర్కి ఆర్ హిమాలయన్కి. క్రేజీ భలే అంటే భలే అనిపించింది నాకు. అండ్ రోడ్ పైన చిన్న చిన్న ప్యాచెస్, ఒకప్పుడు నేను ఆ ప్యాచెస్ పైకి వెళ్తుంటే అంటే ఐ కుడ్ ఫీల్ అనమాట, అంటే బండి ఇట్లా అయ్యేది నాకు తెలుస్తుంది ఒకటేసారి వెంటనే. బట్ దీనిపైన వెళ్తుంటే నీ అమ్మ ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అయినా సరే తెలుస్తూనే లేదు, లిటరల్గా తెలియట్లేదు, అంటే అంత మంచిగా ఉందన్నమాట. కార్నరింగే కానీ గ్రిప్పే కానీ ఒక బ్యాలెన్స్డ్ రైడ్ అనమాట. ఎట్లా అంటే బండి అట్లా అవ్వడాలు అటు ఇటు అవ్వడాలు అట్లాంటివి ఏం లేదు, బండి ఒక బ్యాలెన్స్డ్గా ఒక స్టెబిలిటీతోని భలే అనిపించింది. బట్ ఇంకా చెప్పలేను, ఎందుకనంటే జస్ట్ 500 కిలోమీటర్స్ మాత్రం రైడ్ చేసిన కొత్త టైర్తోని ఇప్పటివరకు అయితే. నా ఒపీనియన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది పక్కా ట్యూబా చెప్పలేకపోతున్నా, ఎందుకంటే దానిపైన ట్యూబ్లెస్ ఉంది, నేను చూసిన దానిపైన ట్యూబ్ ఉంది, ఇక్కడేమో ట్యూబ్లెస్ ఉంది, బట్ లోపల ట్యూబ్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ ఒకటి మిగిలిపోయింది అనమాట నాకు ఇంకా. సో బట్ చాలామంది అడుగుతున్నారు ఏ టైర్ బాగుంటుందని చెప్పేసి. నేనైతే రైజ్ అయితే ప్రిఫర్ చేయమని చెప్తా, ట్రయల్ ఆర్. సో అదొకటి. అండ్ బండి మైలేజ్ పెరిగిందేమో అని డౌట్ నాకు ఆ టైర్ వచ్చినాక. ఎందుకు అనంటే అసలు హైవేలో నేను ఈరోజు మార్నింగ్ 4కి స్టార్ట్ అయినా, ఎగ్జాక్ట్లీ మియాపూర్లో 9 కూడా కాలే, ఇంకా అనంతపూర్ దాటేసిన. క్రేజీ అనిపించింది రైడ్. ఎందుకు అనంటే 120-130 కాన్స్టెంట్, 120-130. నాకు ఇప్పటివరకు ఎప్పుడు ఆ స్పీడ్లో 26 రాలే మైలేజ్, ఆ స్పీడ్లో 26 రాలే నాకు మైలేజ్. ఎందుకో నాకు అర్థం కాదు. చాలామంది వస్తుందని చెప్పేసి అంటారు, బట్ నాకైతే ఎప్పుడు రాలే. ఈరోజు 26-27 వచ్చింది ఆ స్పీడ్లో. ఇమాజిన్ నేను ఓన్లీ 90 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మేబీ 30+ ఉంటుండే కావచ్చు మైలేజ్. అది టైర్ వల్ల అనిపించింది. మేబీ ఆ టైర్ కూడా చేంజ్ చేస్తే పెరగవచ్చు మైలేజ్, డోంట్ నో, ఇంకా పెరగవచ్చు. సో లాస్ట్ వీలాగ్స్లో నేను చెప్పాను మీకు, నా బండి కొంచెం ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి, సర్వీస్ సెంటర్లోనే ఉందని చెప్పేసి, కొన్ని వీక్స్ నుంచి అని చెప్పేసి. ఫుల్లీ ఫిక్స్డ్. అండ్ పేమెంట్ ఎంత చేసినా తెలుసా, 7,000 పేమెంట్ అయింది. యాక్చువల్గా ఇంక ఎక్కువ అయింది, బట్ తగ్గించారనమాట మన కోసం. 7,080 రూపీస్ ఏమో అయింది, బట్ బండి మాత్రం మంచిగా అయింది. ఒక్కసారి ఆగలే పొద్దున్న నుంచి వెళ్ళి, అండ్ ఒక్కసారి కూడా స్టార్ట్ కాకపోవడం అలాంటి ప్రాబ్లం అయితే లేకుండే, మంచిగా అనిపించింది. ఎనీవే అదనమాట. సో ఈ లాక్ తర్వాత ఇంకో లాగ్ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఒక రైడ్ అయితే ఉంది, చిన్న రైడ్, వీకెండ్ రైడ్ ఒకటి ఉంది బెంగళూరు నుంచి. సో అది కూడా అవుతుందా అవ్వదా కూడా తెలీదు, ఎందుకంటే ఫెస్టివల్స్ వస్తున్నాయి మధ్యలో. సో ఇక్కడ ఉంటానా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్తానా తెలియదు, బట్ ఇక్కడ ఉంటే మాత్రం ఆ వీకెండ్ రైడ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఎనీవే, సో నా టైర్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఎక్కడ తీసుకున్నాను అండ్ ఎంత పడింది ఏంటి అనేది. అండ్ దానికి సంబంధించిన 3 కేటగిరీస్ ఉన్నాయని చెప్పేసి అన్నా కదా, అది కూడా ఒక్కసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ తెలియకపోతే, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ రేజ్ టైర్ పైన నాకైతే ఖచ్చితంగా కమెంట్ పెట్టండి, నేను కనుక్కొని మీకు చెప్తాను నాకు తెలియకపోతే. ఎందుకనంటే మ్యాక్సిమం నేనైతే ఎంక్వైరీ చేసిన రేజ్ గురించి, అందుకే నాకు మ్యాక్సిమం తెలుసు. బట్ ఒకవేళ తెలియకపోయినా కనుక్కొని చెప్తాను మీకోసం. సో చిన్న లాగ్, నేను కొన్ని క్లిప్స్ తీసిన అనమాట టైర్ ఫిక్స్ చేయకముందు, అండ్ ఇప్పుడు కూడా కొన్ని షార్ట్స్ తీస్తా రన్నింగ్లో మీకోసం. Insta 360 ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. సో ఆ షార్ట్స్ అండ్ నేను ఫిట్టింగ్ చేయించుకున్నప్పుడు కొన్ని షార్ట్స్ తీసిన. రేస్ కొత్తగా వచ్చింది కదా, అప్పుడు కొత్తగా బాగుండే టైర్, కొంచెం ఇప్పుడు పాతగైంది అనుకోండి. సో ఆ షార్ట్స్ అన్నీ కలిపి ఇప్పుడు దీని తర్వాత పెట్టేస్తా. సో అది చూడండి. అండ్ దాని తర్వాత ఐ విల్ బి సైనింగ్ ఆఫ్. వినే మొత్తం ఫ్రమ్ రాప్తాడు, అనంతపూర్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.